రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమా పత్రిక 16వ అధ్యాయం. మూడు నాలుగు వచనాలు. రోమా పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు నాకు వెలుపండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. అకుల ప్రిస్కిల్ల చాలాసార్లు విన్న పదాలు ఇవి. వీళ్ళిద్దరూ మరి ప్రభువును నమ్ముకున్న వారు కొరింథీ అనేటువంటి పట్టణములో పౌలు సేవకుడు పౌలును వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. సంవత్సరం మీద 6 నెలలు, 1.5 సంవత్సరం అకుల ప్రిస్కిల్ల అనేటువంటి వీళ్ళు కొరింథీ అనేటువంటి పట్టణములో పౌలును వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని ఆ ఊర్లో సువార్త మొదలు పెట్టారు. కాబట్టి పౌలుకు అకుల ప్రిస్కిల్లకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. వారికి సేవ మీద చాలా ప్రేమ. వాళ్ళు డేరాలు గుట్టుకొని బతికేవాళ్ళు. డేరాలు తయారు చేసి బ్రతికేవాళ్ళు. ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు కష్టపడి పని చేసి మరి పౌలుతో కలిసి వాళ్ళు సేవ చేసినారు. మరి వాళ్ళ ఇంట్లోనే సంఘము కూడా వాళ్ళు నడిపించగలిగినారు. ఇవన్నీ దేవుడు గమనించి వాళ్ళ పేర్లు ఈ విధంగా బైబిల్లో రాసి పెట్టారు. కాబట్టి వాళ్ళు చేసిన సేవలో వాళ్ళు చూపించినటువంటి చొరవ మనకు కూడా కొంత ఉపయోగకరంగా ఉండాలి, ప్రోత్సాహకరంగా ఉండాలనే దేవుడు రాయించి పెట్టినాడు. కనుక వాళ్ళ పేర్లు మనం విన్నప్పుడు వాళ్ళు చేసిన పరిచర్య మనం చదివినప్పుడు మనం కూడా వాళ్ళ తీరు కష్టపడే పని చేసుకునే వాళ్ళమే. వాళ్ళేమి ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళు కాదు, మనకు అవి లేవు. మరొక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఉన్నటువంటి సమయాన డేరాలలో వాళ్ళు నివాసం చేశారు. దేవుడు మనకు కొంత మంచి ఇల్లు ఇచ్చినాడు వాళ్ళతో పోల్చుకుంటే. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారు పౌలుతో కలిసి సేవ చేయడం అనేది పౌలు ఇక ఆయన గుండెల్లో స్థిరపరుచుకున్నాడు. ఇంత మంచి కుటుంబము నాతో కలిసి సేవలో ఉంటుంది అని వారిని తన హృదయానికి చాలా దగ్గరగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన వాళ్ళను మర్చిపోలేదు. అందుకే ఈ రోమా పత్రికలో కొరింథీ అనేటువంటి పట్టణంలో కలిసి సేవ చేసినారు. కానీ రోమా అనేటువంటి పట్టణానికి ఉత్తరం రాస్తూ కూడా ఆయన అకుల ప్రిస్కిల్లను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి దైవ సేవకునితో లేక సంఘముతో కలిసి ఎప్పుడైతే ఒక విశ్వాసి స్థిరమైనటువంటి సేవ చేస్తాడో ఆ విశ్వాసిని, ఆ కుటుంబాన్ని సేవకులు ఎన్నడూ మర్చిపోరు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పేర్లు చెప్తారు. ఫలానా చోట ఈ విధంగా పరిచర్య ప్రారంభ దినాల్లో ఫలానా కుటుంబం, ఫలానా విశ్వాసి
మాకు ఎంత సహాయపడ్డారు అని వారున్న ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఖచ్చితంగా ఆ పరిచర్యను చెప్పడం, తద్వారా వాళ్ళు తృప్తి పొందుతారు. కనుక అలాంటి పరిచర్య దేవుడు ప్రతి విశ్వాసి మీద ఉంచినాడు. అయితే ఈ అకుల ప్రిస్కిల్లను గూర్చి ఒక ప్రత్యేకమైన మాట ఈ వచనం 4వ వచనంలో చెప్పాడు. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్ల అకులకును నా వందనములు చెప్పుడని చెప్పి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించది. నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించినారట. ప్రాణం చాలా విలువైనది. సమయం ఇస్తాము, దేవునికి సమయం ఇవ్వచ్చు, సేవకులకు సమయం ఇవ్వచ్చు, ధనము ఇవ్వచ్చు, ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే ఇవ్వచ్చు. కానీ అకుల ప్రిస్కిల్ల ప్రాణములు కూడా ఇచ్చేంతగా వాళ్ళు ఉన్నారు. అది పౌలు చూచినాడు కాబట్టి రాసినాడు, అబద్ధమేమి రాయలేదు. పౌలు అది గమనించి ఈ రోమా పత్రికలో ఆ మాట ప్రత్యేకించి రాశాడు. వాళ్ళు ప్రాణములు ఇచ్చుటకైనను తెగించినారు. కాబట్టి వాళ్ళ విలువైనటువంటి భూమి మీద మనిషి జీవితంలో విలువైనది ఏమిటంటే ప్రాణమే. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని వానికి ఏమి ప్రయోజనం అన్నాడు. కాబట్టి లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైనా లాభం ఉందా? అంటే ప్రాణం అంతా విలువైనది, దాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి ఆ అట్టి ప్రాణమును కూడా వాళ్ళు సేవకుని కొరకు ఇవ్వడానికి తెగించినారట. కాబట్టి అట్టి సమర్పణ వారిది అకుల ప్రిస్కిల్లది అంత లోతైన సమర్పణ. చాలా మంది ఆ ఆత్మీయతలోనికి రారు. వీళ్ళు విశ్వాసులే, కానీ ఆ విశ్వాసములో ప్రాణాలు ఇచ్చేంత స్థాయికి చేరుకునే విశ్వాసులు వీళ్ళు. వాళ్ళు ఏమి సంపాదించుకున్నారో ఏమి పోగొట్టుకున్నారో పౌలు చెప్పలేదు, కానీ వాళ్ళు ఎంతగా పౌలును పరిచర్యను ప్రేమించినాడో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రాణం అన్నది విలువైనది. భూమి మీద ఉన్న ప్రతి దానికంటే ప్రాణం విలువైనది. అట్టి ప్రాణమును కూడా పౌలు అనేటువంటి సేవకుని విషయంలో తెగించి ఇవ్వడానికి ఇష్టపడతారు. సరే, మన జీవితంలో విలువైనది ప్రాణం. కాబట్టి ఇటు ప్రాణము ఏ విధంగా దేవుని కొరకు వాడబడాలి, దేవుడు మనకిచ్చిన ప్రాణం ఏ విధంగా దేవుని కొరకు వాడబడాలి అనేది ఒక 3-4 విషయాలు మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథం, కీర్తన 49వ కీర్తన 9వ వచనంలో, 49వ కీర్తన 9వ వచనంలో ప్రాణము గూర్చి దేవుడు చెప్పినటువంటి ఒక మాట అక్కడ రాయబడుతుంది. 49:9 వారి ప్రాణ విమోచన ధనము, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. వారి ప్రాణ విమోచన ధనము, వారి ప్రాణ విమోచన ధనం, వారి ప్రాణ విమోచన ధనం, ప్రాణాన్ని విమోచించడానికి ఖర్చు పెట్టిన డబ్బు అని అర్థం. ప్రాణాన్ని విమోచించడానికి ఖర్చు పెట్టినటువంటి సొమ్ము బహు గొప్పది అన్నాడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. మన ప్రాణాన్ని ఒకరు విమోచించున్నారు, మన ప్రాణాన్ని విమోచించున్నారు.
ఆ ప్రాణం అపాయములో ఉంది. ఆ ప్రాణం లేక ఆత్మ అపాయములో ఉంది. ప్రాణము లేక ఆత్మ పాపము చేత పంకిలమైపోయింది, అపవిత్రమైపోయింది. మానవుని యొక్క ప్రాణము పాపము చేత అపవిత్రపరచబడింది. కాబట్టి ఒకవేళ ఈ మానవుని యొక్క ప్రాణం పాపంలోనే పోయిందనుకోండి, ఆ మనిషి యొక్క ప్రాణము ఆ మనిషి యొక్క పాపము వల్ల పాపము ఆ ప్రాణాన్ని పరలోకానికి కాక పాతాళమునకు ఈడ్చుకొని వెళ్తుంది. పాపము ఒక మనిషి యొక్క ప్రాణాన్ని పాతాళములోనికి తీర్చుకొని వెళ్తుంది. కాబట్టి మనిషి జీవితంలో విలువైనది ప్రాణం. ఆ విలువైనటువంటి ప్రాణము పాపము బట్టి పరలోకము వెళ్ళవలసినటువంటి ఆ ప్రాణం లేక ఆత్మ పాతాళానికి అనగా ఆరని అగ్ని గంధకములకు వెళ్ళిపోతూ ఉంది. ఇది దేవుడు చూచాడు, దేవుడు గమనించినాడు. కనుక మనిషిని చేసుకున్నాడు. ఆ మనిషిలో విలువైనటువంటి తన ప్రాణాన్ని, తన ఆత్మను పెట్టాడు. ఆత్మ ఆ ప్రాణం దేవుడి యొద్దకు వెళ్ళాలి. కానీ అది పాపము అంటుకొనిన కారణాన్ని బట్టి అది అగ్నిగంధకములలోనికి వెళ్తూ ఉంది. దానిని మరి దేవుడు ఏం చేయాలి? విడిపించాలి. మనిషి తన పాపాన్ని, తన ఆత్మకు అంటుకున్నటువంటి పాపాన్ని తన ప్రయత్నాల ద్వారా మనిషి విడిపించుకోలేడు. అది మనిషితో కాని పని. కారణం ఏమిటంటే మనిషి పాపం చేశాడు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా మానవుని యొక్క నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానం అన్నాడు. కాబట్టి నేను జన్మ కర్మ పాపములు నా వెంట నాలో ఉండగా నేను ఎన్ని నీతి కార్యాలు చేసినప్పటికీ అవి దేవుడి ఎదుట మురికి గుడ్డలతో సమానమే. కానీ ఆ మంచి కార్యాలు పాప పంకిలమైనటువంటి నా ప్రాణ ఆత్మలకు మేలు కలగజేయం. కనుక నా ప్రాణమును విమోచించడానికి పాపము అనేటువంటి వల నుండి, పాపము అనేటువంటి ఆ ఇబ్బంది కొలిమి నుండి నన్ను విమోచించడానికి నన్ను తయారు చేసినటువంటి పాపరహితుడైన సృష్టికర్త అయినటువంటి నా రక్షకుడైనటువంటి యేసు ప్రభువే నా ప్రాణాన్ని విమోచించడానికి ఆయన వెల చెల్లించినాడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. కాబట్టి ప్రాణాన్ని విమోచించడానికి నన్ను తయారు చేసినటువంటి నా సృష్టికర్త వెల చెల్లించినాడు. అదే గుడ్ ఫ్రైడే రోజు మనం 7 మాటలు శిలువ ధ్యానాలు అవన్నీ మనం మాట్లాడుకుంటాం. ఆ క్రయధనము చాలా గొప్పది. నా ప్రాణాన్ని విమోచించడానికి ఆయన జన్మించవలసి వచ్చింది. పాపం లేకుండా జీవించవలసి వచ్చింది. పాపులమైనటువంటి మన స్థానములో ఆయన ఆ శిక్షణంతా తన భుజాన వేసుకోవలసి వచ్చింది. తల మొదలుకొని పాదం వరకు రక్త సిక్తము కావలసి వచ్చింది. తన శరీరం అంతటిలో ఆయన బాధను అనుభవించవలసి వచ్చింది. ఇక ఎవడు దానిని అనుభవించిన మానవునికి విడుదల కలగదు. కాబట్టి వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. చాలా వెల చెల్లించినాడు. యేసు సెలవులో చేసినటువంటి ఆ కార్యానికి ఏమి చెల్లిస్తే ఆ రుణం తీరుతుంది చెప్పండి? ఏమి ఇస్తే ఆ రుణం తీరుతుంది? టెంకాయ కొడితే తీరుతుందా? మన జీవితం అంతా ఊడిగం చేస్తే తీరుతుందా? కాదు. ఆయన చేసినటువంటి ఆ కార్యానికి ఏమిచ్చినా ఆ రుణము తీరదు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది అట్లుండవలసిందే. అది ఎలాగుంటుంది అంటే
అది అలాగే ఉంటుంది. కాబట్టి మనము జీవితాంతం ఆయనకు బాకీ పడ్డ వాళ్ళని, జీవితాంతం ఆయనకు రుణపడ్డ వాళ్ళని. మనం పాపము చేసి దేవునికి దూరము కాగా అన్నీ ఆయనే ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రతిదీ ఉపయోగించుకొని ఆయన చెప్పినటువంటి మాట మాత్రం వినకుండా పాపము చేసి మన జీవితాన్ని నష్టపరుచుకొని నరకానికి వెళ్తూ ఉండగా ఆయనే చొరవ తీసుకొని మనం అడగకపోయినా మనం ఆరని అగ్నిలో యుగాయుగములు బాధ అనుభవించకూడదని ఆయనే చొరవ తీసుకొని ఆయనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆయనే కన్య మరియ గర్భమున తగిన కాలమున భూమి మీద అడుగు పెట్టి పాపము లేకుండా జీవించి పాపులమైన మనస్థానాన్ని ఆయన ఎక్కి పాపాత్ముల శిక్ష అంతా ఆయన తన భుజాన వేసుకొని అవమానాన్ని నిందను భరించి కొరడా దెబ్బలు ఆయన శరీరాన్ని చీల్చివేసినప్పటికీ ఆ గాయాలన్నిటినీ ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించి చివరికి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. కాబట్టి వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. కాబట్టి నీ ప్రాణమును నీ ఆత్మను విమోచించడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. కాబట్టి యేసు తన ప్రాణం పెట్టి నా ప్రాణాన్ని ఏం చేశాడు? విడిపించినాడు. ఇది విషయం. యేసు తన ప్రాణము పెట్టి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టు. కాబట్టి యేసు నా మంచి కాపరి, ప్రధాన కాపరి, నా ప్రాణము కొరకు మంచి కాపరి అయినటువంటి యేసు తన ప్రాణమును ఏం చేశాడు? దానముగా ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాణాన్ని తన ప్రాణము పెట్టి విమోచించినాడు. తన ప్రాణాన్ని పెట్టి నా ప్రాణాన్ని విమోచించినాడు. మరి ఎట్లా, ఏం చేద్దాం మరి అని అకులా ప్రిస్కిల్లకు ఆలోచన వచ్చింది. నా ప్రాణం కొరకు ఆయన ప్రాణాన్ని కలవరి శిలువలో పెట్టకపోతే నా ప్రాణానికి విడుదలే ఉండేది కాదు. నేను పాపముతోనే చచ్చిపోతే నరకాగ్నిలో యుగాయుగంలో చచ్చిపోయే ఆ పురుగు ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏమిటి నా బతుకు? కానీ అటువంటి భయంకరమైన స్థితి నుండి నా ప్రాణాన్ని విమోచించినాడు. ఎవరు అంటే నా రక్షకుడు. కాబట్టి నేనేం చేయాలి అని అకులా ప్రిస్కిల్లా ఆలోచించినారు. నా ప్రాణాన్ని విమోచించిన ఆ దేవుని రుణం ఎలా తీర్చుకోవాలి అని అకులా ప్రిస్కిల్లా ఆలోచన చేస్తున్నారేమో. కాబట్టి దేవుని రక్తముతో విమోచింపబడిన ఈ ప్రాణముతో ఏదో కొంత దేవుని పనికి ఉపయోగపడేటువంటి కార్యాలు చేయాలి అని అనుకున్నారు. దేవుని శిలువయాగం ద్వారా శరీరము విడుదల పొందింది, ప్రాణము విడుదల పొందింది, ఆత్మ విడుదల పొందింది. కాబట్టి విడుదల పొందినటువంటి ఈ ప్రాణముతో నేనేమైనా చేయాలి అనేటువంటి ఆలోచన బహుశా వారికి వచ్చి ఉండవచ్చు. చాలా మంది విడుదల పొందినటువంటి మనము దేహముతో ఏదైనా పని, దేవుని పని చేస్తాము, అంతవరకు ఉంటుంది. కానీ ప్రాణం వరకు దాన్ని తెచ్చుకోం. దేహముతో, దేవుడిచ్చిన దేహం ఆయన రక్తంతో కడగబడింది, శుద్ధి చేయబడింది. మరి ఆయన కొన్న వ్యక్తిగా మనం మార్చబడ్డాం. కాబట్టి దేహముతో ఏదైనా పని చేయటానికి ఇష్టపడతామేమో, కానీ ఆయన కేవలం దేహాన్ని మాత్రమే కాదు, ప్రాణాన్ని, ఆత్మను కూడా విమోచించడానికి రక్తం కార్చాడు గనక దేవుడు తన ప్రాణం పెట్టి నా ప్రాణాన్ని విమోచించినాడు కనుక నా ప్రాణముతో దేవునికి ఏమైనా చేయాలి అని అకులా ప్రిస్కిల్లా ఆలోచన చేశారు. అందుకే దావీదు కూడా అన్నాడు 103వ కీర్తన 1-2 వచనాల్లో,
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములలో. కాబట్టి ప్రాణమునకు ఆయన చేసిన ఉపకారం ఏంటి? ప్రాణానికి ఆయన చేసిన ఉపకారం ఏంటి అంటే, ఈ ప్రాణానికి ఆయన తన ప్రాణాన్ని బలిగా. కాబట్టి మనం ఏం చేయాలి? నేనేం చేయాలి? అందుకే దావీదు అన్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. కాబట్టి నీ ప్రాణానికి ఆయన ఉపకారము చేశాడు. కాబట్టి ఆయన ఉపకారము పొందినటువంటి నీ ప్రాణముతో, ఆయన మేలు పొందినటువంటి నీ ప్రాణముతో నేనేం చేయాలి? ప్రాణముతో ఏం చేద్దాం అంటే, శరీరంతో వాళ్ళు చాలా చేశారు, కానీ ప్రాణముతో కూడా వాళ్ళు ఏం చేశారు అంటే, పౌలును కాపాడుకునే పని వాళ్ళు చేసుకున్నట్లుగా పౌలే సాక్ష్యం చెబుతున్నాడు. కనుక రోమా పత్రిక 16వ అధ్యాయములో 4వ వచనంలో అకుల ప్రిస్కిల్లా నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించదు. కాబట్టి విలువైనది ప్రాణం. ఆ విలువైన ప్రాణాన్ని యేసు తన ప్రాణాన్ని సిలువలో పెట్టి నా ప్రాణానికి విడుదల ఇచ్చినాడు. కాబట్టి దేవుని ద్వారా విడుదల పొందినటువంటి నా ప్రాణముతో నేనేం చేస్తాను అంటే, అకుల ప్రిస్కిల్ల ద్వారా మనం నేర్చుకోగలిగినటువంటి మాట ఏమిటంటే, మరి నా ప్రాణముతో ప్రభువు సేవకుని ప్రాణాన్ని కాపాడుతాను. నా ప్రాణం పెట్టి మాట జాగ్రత్తగా వినాలి. కొన్నిసార్లు సేవకులను డబ్బిచ్చి కాపాడుకోలేము, కొన్నిసార్లు భోజనం పెట్టి కాపాడుకుంటాం, కొన్నిసార్లు వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి, సేవకుల ప్రాణాన్ని కాపాడుకోవడానికి మన ప్రాణాన్ని ఏం చేయాలి? అడ్డు పెట్టాల్సి వస్తుంది. సరే సరే ఓకే ఓకే ఆమె వినలేదు, వాక్యం వెళ్ళలేదు దాంట్లో. ఓకే, ప్రాణముతో ఏం చేయాలి? కొన్నిసార్లు భోజనం పెట్టి సేవకుని బ్రతికించవచ్చేమో, కొన్నిసార్లు వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడి సేవకులను బ్రతికించుకోవచ్చు, కానీ కొన్నిసార్లు ప్రాణం అడ్డం ఎత్తే కానీ సేవకులు బ్రతకాలి. అర్థం అవుతుందో? పౌలు పరిచర్యలో అకుల ప్రిస్కిల్లా ఏమి చేశారు అంటే, దేవునిచే విమోచింపబడినటువంటి ఆ ప్రాణాన్ని అడ్డేసి దేవుడి సేవకుని బతికించుకునే పని. దానికి ఒక విలువ ఉంది. మరి వీళ్ళది ప్రాణమే, పౌలుది ప్రాణమే. పౌలుది కూడా ప్రాణం పోతే ఇంకెట్లా బతుకుతాడైనా? బతకడు కదా. మరి వీళ్ళది ప్రాణమే, రెండు విలువైనదే. కానీ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి ఆ విశ్వాసులు దేవుని చేత విమోచింపబడినటువంటి వారి ప్రాణముతో మేమేం చేయగలము అని అంటే, వాళ్ళకు ఒక తీర్మానం వచ్చేసింది. ఆ తీర్మానం ఏమిటంటే, దేవుని కృపను బట్టి విమోచింపబడిన మా ప్రాణముతో దేవుని సేవకుని కాపాడుకుంటాం. ఎలా? మా ప్రాణాలు ఇచ్చి దైవజనుని ప్రాణాన్ని కాపాడుకుంటాం. మా ప్రాణం పోయినా పర్వాలేదు, పౌలు అనేటువంటి సేవకుని ప్రాణం బ్రతికితే ఆయన ద్వారా ఇంకా చాలా మంది వాక్యము నేర్చుకుంటారు, చాలా మంది సువార్త వింటారు, చాలా మంది ఆ పరలోకపు వెలుగులో ప్రవేశించడానికి వీలు. కాబట్టి ప్రాణముతో నేనేం చేయాలి అంటే, దేవుని సేవకుని ప్రాణాన్ని కాపాడుకుంటాను. నా ప్రాణం అడ్డ వేసి
నా ప్రాణాన్ని వదిలి, అదే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మా మా ప్రాణము కొరకు, నా ప్రాణము కొరకు తమ ప్రాణములను, తమ అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీర్మానం చేస్తారు, మన ఇద్దరం పౌలు కొరకు చచ్చిపోదాం. ఒకవేళ పౌలను ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ బల్యం వచ్చి పౌలును చంపేలోపు పౌలు ముందుకు మన ఇద్దరం పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ బల్యము మన గుండెల్లో దింపుకుందాము, పౌలును కాపాడుకుందాం. ఒకవేళ శత్రువు ఆ బల్యం మన గుండెలో దిగిన తర్వాత దాన్ని మన గుండెలో నుండి తీసేలోపు పౌలు పారిపోని, మన ప్రాణం పోయినా పర్వాలేదు, పౌలు ప్రాణాన్ని కాపాడుకుందాం. కాబట్టి దేవుడు విమోచించిన నీ ప్రాణముతో నువ్వేం చేయొచ్చు అంటే సేవకుల ప్రాణములను ఏం చేయొచ్చు, నువ్వు కాపాడడానికి నీ ప్రాణాన్ని, సేవకుల ప్రాణమును కాపాడడానికి నీ ప్రాణాన్ని ఖర్చు చేయి. సేవకుని ప్రాణాన్ని కాపాడడానికి నీ ప్రాణాన్ని ఏం చేయాలట? పౌలు ప్రాణాన్ని కాపాడడానికి అకులా ప్రిస్కిల్లా తమ ప్రాణాన్ని ఖర్చు చేయడానికి ఇష్టపడ్డారు. ఇక అంతగా ఎవరిని వాళ్ళతో ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళకి అంటే, అకులా ప్రిస్కిల్లా సంఘాన్ని చూసినారు. స్టెఫను చచ్చిపోవడం, ఆది సంఘంలో కొంతమంది నరకబడ్డారు కదా, అవన్నీ వాళ్ళు చూసి ఆ తీర్మానంలోనికి వచ్చినారు. కాబట్టి తమ ప్రాణములను ఇవ్వడానికి వారు తెగించినారు. విమోచింపబడిన ప్రాణంతో నేనేం చేయాలి అంటే, గుర్తుపెట్టుకోండి, సేవకుని ప్రాణాన్ని కాపాడడానికి నీ ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు. అది దేవుడు రాసుకుంటాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయములో ఆహాబు యెజబేలు భార్యాభర్తలు వీళ్ళిద్దరు. యెజబేలు ఆహాబు యెజబేలును పెళ్లి చేసుకున్నారు. యెహోవా దేవుణ్ణి, ఆయన బలిపీఠాలన్నిటినీ ఆగం చేసి యెహోవా సేవకులందరినీ ఆమె ఏం చేస్తుందంటే చంపడం మొదలు పెడతా ఉంది. ఆహాబు భార్య అయిన యెజబేలు సేవకులందరినీ చంపడం మొదలు పెడుతూ ఉన్న ఆ సందర్భంలో ఓబద్య అనేటువంటి సైన్యాధిపతి చూడండి, 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిచెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై, యెహోవా యందు ఏమి కలిగిన వాడు? భయభక్తులు కలిగిన వాడు. ఆహాబు ఏం చేస్తున్నాడు? యెహోవా సేవకులను తన భార్య అయినటువంటి యెజబేలు ద్వారా చంపుతా ఉన్నాడు. సేవకులను చంపే రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి యెహోవా భక్తుడు, విశ్వాసి అయినటువంటి ఓబద్య అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, సేవకులను చంపుతూ ఉన్నటువంటి రాజు దగ్గర పని చేస్తున్నటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగిన ఓబద్య అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, 4వ వచనంలో చెప్పండి, యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏవదేశి మందిగా నూరుగురిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించను. 100 మంది సేవకులను ఓబద్య ఏం చేస్తున్నాడట? అన్నపానములను ఇచ్చి కాపాడుతున్నాడు.
ఏ కాలం అది? సేవకులను చంపే కాలం. ఈయన రాజు దగ్గర పనిచేస్తున్నాడు. ఏ రాజు అంటే సేవకులను చంపే రాజు దగ్గర పనిచేస్తూ ఏ సేవకులైతే చంపుతున్నారో ఆ సేవకులందరినీ రాజుకు తెలియనటువంటి ఒక గుహలో పెట్టి ఆ సేవకులందరికీ అన్నపానములు ఇచ్చి బ్రతికింపజేశారు. ఒకవేళ రాజుకు విషయం తెలిసిందనుకోండి, ఇదిగో నేను ఏ సేవకులనైతే చంపాలనుకుంటున్నానో ఆ సేవకులను నా దగ్గర పనిచేసే పనోడే నా కంటపడకుండా దాచిపెట్టి అన్నపానములను ఇచ్చి బతికిస్తూ ఉన్నాడనే విషయం రాజుకు తెలిస్తే ఆ విశ్వాసిగా ఉన్నటువంటి ఓబద్య పరిస్థితి ఏంది? రాజు కోపం రాదా? నేను ఎవరిని చంపాలో వాళ్ళనే బతికిస్తున్నాడు నా దగ్గర పనిచేసే ఈ వ్యక్తి అని రాజు ఆ వ్యక్తిని ఖచ్చితంగా చంపేస్తాడు కదా. కానీ ఓబద్య ఏమనుకున్నాడంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, సేవకుల ప్రాణాలు బతుకుతే ఓబద్య తీర్మానం అది. నా ప్రాణం పోయినా పర్వాలేదు. చిన్నవాడు ఓబద్య ఏమన్నా కాదు. రాజు తర్వాత రాజు అంతటోడు, రాజు తర్వాత రాజు అంతటి వాడుగా దేవుడు ఓబద్యాను దీవించినాడు. అయినా ఓబద్య తాను పొందుకునేటువంటి ఉద్యోగము గొప్పదైనప్పటికీ ఆ ఉద్యోగ బాధ్యతలలో దేవుని సేవకుల మీద తన ప్రేమ చావలేదు. దేవుని సేవకుల మీద ఆయనకంత, నేను చచ్చినా పర్వాలేదు, 100 మంది సేవకులను వాళ్ళ ప్రాణాలను రాజు కంటబడకుండా కాపాడిన. ప్రాణముతో ఏం చేయాలి? నేను దేవుడు విమోచించిన ప్రాణముతో నేనేమి చేయాలి అంటే, నీ ప్రాణముతో నీ దేవుని సేవకుల ప్రాణాన్ని ఏం చేయొచ్చు? నువ్వు కాపాడవచ్చు. దేవుడు రాసి పెట్టాడు. ఫలము పరలోకంలో ఉంది. ఓబద్యాకు ఫలము పరలోకంలో ఉంది. అకులా ప్రిస్కిల్లకు ఫలము ఎక్కడుంది? పరలోకంలోనే. వాళ్ళని ఎలా మర్చిపోతాడు? కాబట్టి సేవకుల ప్రాణాన్ని దేవుడు కదా కాపాడాల్సింది, నేనెందుకు అని అనుకోలేదు. దేవుడు ఓకే, కానీ ఈ విమోచింపబడిన ప్రాణము ఏ దేవుడైతే నా ప్రాణాన్ని విమోచించినాడో ఆ విధంగా విమోచింపబడినటువంటి ఈ ప్రాణముతో నేనేం చేస్తాను? దేవుని సేవకుల ప్రాణాలను కాపాడు. కాబట్టి అక్కడ ఓబద్య 100 మంది సేవకుల ప్రాణాన్ని కాపాడితే, ఇక్కడ అకుల ప్రిస్కిల్లలు పౌలు ప్రాణమును కాపాడడానికి వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టుటకు తెగించినారట. పౌలు మర్చిపోలేదు. కాబట్టి నీ ప్రాణముతో నువ్వేం చేయగలవు? ప్రాణాన్ని కాపాడుకుంటే సరిపోతుందా? కాదు. యేసయ్య నీ ప్రాణానికి విడుదల విమోచన ఇచ్చాడు. కాబట్టి యేసు రక్తముతో విడిపించబడిన ఆ ప్రాణముతో నేనేం చేయగలను అంటే, యేసు సేవకుల ప్రాణాన్ని నేను కాపాడుతాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, విమోచింపబడింది. ఆయన రక్తంలో నా ప్రాణం మీద ఉన్న పాపం అంతా కడగబడింది. కాబట్టి నా ప్రాణం 100% పరలోకానికి వెళ్తుంది. కనుక కడగబడిన విమోచింపబడిన నా ప్రాణముతో సేవకుల ప్రాణాన్ని నేను కాపాడుతాను. కాబట్టి ప్రాణముతో నేనేం చేయగలను అంటే, సేవకుల ప్రాణాన్ని మనము కాపాడవచ్చు. రెండవ మాట, ప్రాణముతో నేనేం చేయవచ్చు అంటే, ప్రాణంతో నేనేం చేయవచ్చు అంటే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. మీకు తెలిసిన మాట, నేనేం చేయగలను నా ప్రాణముతో అంటే వాళ్ళు ఏమంటున్నారంటే 3వ అధ్యాయము 16వ వచనం, షద్రకు మెషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పురి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించడానికి సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినాను, రాజా నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలువ నెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి. అగ్నిగుండం రెడీగా ఉంది. ఎందుకురా మీరు మొక్కలేదు? నా దేశం ఇది, నేను ఉంచిన ఉద్యోగములో మీరున్నారు. మీరున్నటువంటి గదులు నేను ఇచ్చినటువంటి గదులు, ప్రతి నెల నేను ఇచ్చినటువంటి జీతముతో మీరు 3 పూటలు తింటున్నారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు. మరి మీరు ఎందుకు నా మాట వినరు? మిమ్మల్ని అగ్ని గంధకాలలో వేసి చంపేస్తా, మీ ప్రాణం తీస్తా అన్నారు. అగ్నిగుండంలో వేయడం అంటే నీ ప్రాణం తీస్తా అన్నారు. దేవుడి చే విమోచింపబడినటువంటి ప్రాణముతో మనం ఏం చేయొచ్చు అంటే దేవుని వాక్యం నెరవేర్చడానికి ఈ ప్రాణాన్ని వదలొచ్చు. మన ప్రాణంతో ఏం చేయొచ్చు? దేవుని వాక్యం, బొమ్మలకు మొక్కకూడదు అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుని రక్తము చేత విమోచింపబడినటువంటి ఈ ప్రాణమును పెట్టుబడిగా పెట్టవచ్చు. మేము మొక్కకపోతే వాళ్ళ శరీరాలకు గాయాలు కాదు, ఇప్పుడు ఏకంగా వాళ్ళని అగ్నిలో పడేస్తారు, వారి ప్రాణం పోతుంది. విలువైన ప్రాణాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. చాలా మంది ఇశ్రాయేలీలు ఆ బబులోను దేశంలో మొక్కినారు. ప్రాణం కన్నా గొప్పేముందిరా, మొక్కుదాం అని మొక్కేసినారు. కానీ ఈ 4 యవనస్తులు మటుకు దేవుడి యొక్క వాక్యము ఆ విధంగా చేయడం తప్పని చెబుతూ ఉంది కనుక మేమేమి చేస్తామంటే దేవుడి రక్తముతో విమోచింపబడిన వారముగా, దేవుని రక్తముతో కడగబడిన ప్రాణము కలిగినటువంటి మేమేం చేస్తామంటే దేవుని వాక్యము నెరవేర్చుటకు మా ప్రాణాన్ని పెట్టుబడిగా. కాబట్టి సేవకుల ప్రాణాన్ని కాపాడడానికి నీ ప్రాణం పెట్టుబడిగా పెట్టడానికి వాడవచ్చు. అది ఒక పద్ధతి. దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి కొన్నిసార్లు ఏం పెట్టుబడి పెట్టాలి? ప్రాణం. దేవుడి వాక్యం కొరకు నీ ప్రాణాన్ని. ఎందుకు అంటే అది దేవుడు విమోచించిన ప్రాణం. అది దేవుని వాక్యం నెరవేర్చుటలో ఖర్చు అయిపోతే దీవెనే. దేవుని రక్తము చేత విమోచింపబడిన ప్రాణం నా కొరకు కాదు, దేవుని వాక్యమును నెరవేర్చడానికి ఖర్చు చేయడమే యోగ్యమైనది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు వారి ప్రాణాన్ని, దేవుని రక్తముతో విమోచింపబడిన వారి ప్రాణాన్ని ఏం చేశారు? వాక్యాన్ని నెరవేర్చుటకు వారు సిద్ధపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. 6వ అధ్యాయం, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం. ప్రార్థన చేస్తే ఎక్కడ పడేస్తావు అంటే సింహాల గుహలో. సింహాల మధ్యలోకి పోతే ఏం పోతుంది అంటే ప్రాణమే పోతుంది. కానీ దానియేలు ఏం చేసిండు? ప్రార్థన అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి తన ప్రాణాన్ని పెట్టుబడిగా. కాబట్టి ప్రాణం ఏ విధంగా వాడవచ్చు అంటే దేవుని సేవకుని ప్రాణాన్ని కాపాడడానికి పెట్టుబడిగా పెట్టి
దాన్ని ఖర్చు చేయొచ్చు. రెండవది, దేవుని వాక్యము నెరవేర్చడానికి నీ ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టి ఖర్చు. కాబట్టి కేవలం డబ్బు అవి మాత్రమే కాదు, మన చెమట మాత్రమే కాదు, మన ప్రాణాన్ని కూడా పెట్టుబడిగా పెట్టి, ఎందుకంటే ప్రాణం కూడా దేవుని రక్తము ద్వారా విమోచింపబడింది. కాబట్టి ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయం, విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళందరి పేర్లు ఒక్కొక్కరు, అబ్రహాము, ఇస్సాకు, వాళ్ళందరి పేర్లన్నీ చెప్పుకుంటూ చివరన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36వ వచనంలో మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించి రాళ్లతో, రంపములతో శోధింపబడి, ఖడ్గములతో, గొర్రె మేక చర్మములను వేసుకొని, అర్థమైందా? రాళ్లతో కొట్టబడి, పౌలు కొట్టబడ్డాడు. కొడితే ఆయన చచ్చిపోయిండని కుక్కని ఇచ్చినట్లు ఇడ్చుకొని ఊరి బయటపడేది. అర్థమైంది? రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయ. ఎందుకు అంటే దేవునిచే విమోచింపబడినటువంటి ప్రాణాన్ని, ఆ విశ్వాసం అనగా వాక్యాన్ని నెరవేర్చడానికి వారు తమ ప్రాణాలను పెట్టుబడిగా పెట్టినారు. కాబట్టి నా ప్రాణంతో నేనేం చేయాలి? ఎలా ఈ ప్రాణాన్ని ఖర్చు చేయొచ్చు దేవుని సేవలో అంటే, రెండవ మార్గం దేవుని వాక్యాన్ని నెరవేర్చుట కొరకు ప్రాణాన్ని పెట్టుబడిగా మనం పెట్టవచ్చు, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి. కాబట్టి సేవకులను బ్రతికించడానికి నీ ప్రాణం అవసరమైతే పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధపడగలిగిన వారంగా ఉండాలి. రెండవది, దేవుని వాక్యమును నెరవేర్చడానికి నీ ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథంలో మరి స్ఫురణ అనేటువంటి సంఘాన్ని మనం నేర్చుకున్నాం. అక్కడ ఒక మాట పదే పదే గుర్తు చేసాం, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటాన్ని. ఎన్ని శ్రమలు వస్తాయంట? మరణం అంటే ప్రాణం పోయేంత శ్రమలు వస్తాయి. కానీ ప్రభు అన్నాడు, అప్పటి వరకు, మరణం వరకు అంటే మరణంలో కూడా ఎట్లా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, ప్రాణం పెట్టు అన్నాడు. స్ఫురణ సంఘానికి బిషప్ పాలికార్ప్ అనేటువంటి ఆయన ఉన్నాడు, ముసలోడు, 86 ఏళ్ళు. ఆయనను పట్టుకొని యేసు ప్రభువును విడిచిపెట్టు, నిన్ను బతికిస్తాము అని అన్నారు. యేసు ప్రభుని ఏం చేయమన్నారు? వదిలిపెట్టే ముసలాడ, ఇప్పుడు మా చేతిలో నువ్వు ఉన్నావు, లేకపోతే నిన్ను చంపేస్తాము అని అన్నారు. అప్పుడు ఆ 86 ఏళ్ళ వృద్ధుడు ఆ సైనికులతో అన్న మాట ఏంటంటే, 86 సంవత్సరాలు యేసు నన్ను వదల్లా, 86 ఏళ్ళు అయింది, యేసు నన్ను ఎప్పుడూ వదలలేదు, ఈ చచ్చే సమయంలో, ఈ వృద్ధాప్యంలో యేసుని నేను ఎలా వదలగలను అని యేసు కొరకు నా ప్రాణాన్ని వదులుతాను. యేసు కొరకు ఏం వదులుతాను? కాబట్టి వాక్యము చెప్పే సేవకుల కొరకు నీ ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు, వాక్యము కొరకు నీ ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు. కాబట్టి పౌలు, అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వారు తమ ప్రాణములను నా ప్రాణము కొరకు ఇవ్వడానికి వారు తెగించినట్లుగా నీ ప్రాణాన్ని ఎలా ఖర్చు చేయాలో నీకు నాకు వారి మార్గాన్ని
చూపిస్తూ ఉన్నారు. ఇది రెండవ ఆలోచన. కాబట్టి ప్రాణాన్ని ఎలా ఖర్చు చేయొచ్చు అంటే ప్రభు వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని నెరవేర్చడం కొరకు. ప్రాణాన్ని ఎలా ఖర్చు చేయవచ్చు అంటే మూడవది, ఒకటేమో దేవుని సేవకుని ప్రాణాన్ని కాపాడడానికి, రెండవది దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి. ఇక మూడవది దేవుడు నీకిచ్చిన పని, నీకిచ్చిన పరిచర్యను తుదముట్టించడానికి, దేవుడు నీకిచ్చిన పని పరిచర్యను తుదముట్టించడానికి నీ ప్రాణాన్ని ఖర్చు చేయాలి. దేవుని పనికి మన శరీరాన్ని, మన ధనాన్ని, మన ఆలోచనలను, మన నోటిని, ఇవన్నీ ఖర్చు చేయాలి. ప్రాణం గురించి నేను చెప్తున్నాను. దేవుడు నీకు అప్పగించిన పని కొరకు నీ ప్రాణాన్ని ఏం చేయాలంటే, పరిచర్య కొరకు నీ ప్రాణాన్ని ఖర్చు చేయాలి. నీ ప్రాణాన్ని ఖర్చు చేయాలి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం, 20వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. నాతో చెప్పండి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. నా ప్రాణమును నా పరిచర్యను ముగించడానికి, దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని, పరిచర్యను నేను తుదముట్టించడానికి నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. అంటే అర్థం ఏంటంటే, దేవుడిచ్చిన పరిచర్య కొరకు ప్రాణాన్ని ఖర్చు చేస్తుంది. కాబట్టి ధనాన్ని, సమయాన్ని, బలాన్ని అన్ని ఖర్చు చేయాలి, చివరికి ప్రాణాన్ని కూడా. కాబట్టి పౌలు ఏం చెప్తాడంటే, నా ప్రాణాన్ని, ఎందుకు ప్రాణాన్ని అంటే, దేవుడు తన రక్తమిచ్చి విమోచించిన ప్రాణం నాది. అది నాది కాదు, నా ప్రాణం నాది కాదు, అది నా దేవుడిచే విమోచింపబడిన ప్రాణం. కాబట్టి దేవుడిచే విమోచింపబడిన ఈ ప్రాణాన్ని నేనేం చేస్తానంటే, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య కొరకు ఏం చేస్తాను, ఖర్చు పెట్టుబడి పెట్టి, నా ప్రాణం అవసరమైతే ఆ పరిచర్య కొరకు నేను ఇచ్చేస్తాను. నీ ప్రాణముతో దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలో నీ ప్రాణాన్ని ఏం చేయాలి, పెట్టుబడి. మరి ఒక పని అప్పగించినాడు. ఏమిటి అంటే, లోకరక్షకునికి జన్మనిచ్చే పని. కాబట్టి నీకు ఒక పని ఉంది. పని లేని క్రైస్తవుడు భూమి మీద లేడు. దేవుడు నమ్ముకున్న ప్రతి వ్యక్తికి దేవుడు ఒక పని, మరి ఒక పని చెప్పాడు. అమ్మ, నీ గర్భము ద్వారా లోకరక్షకుడు అప్పటికే ప్రదానం చేయబడింది. ఆమెకు తెలుసు, ఒకవేళ గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి ఆమెకు తెలిసి ఆమె అన్నది, ప్రభు దాసురాల్ని, నీ చిత్తము చొప్పున నాకు జరుగును. దేవుడు నీకు ఇచ్చిన, అనగా దేవుడు మరి ఏమిటి, మరియకు ఇచ్చినటువంటి పనిని తుదముట్టించుట. ఇంట్లో వాళ్ళు చంపేయచ్చేమో, మా పేరు చెడగొట్టేవు కదా, ఏమో మనకు తెలియదు వాతావరణం. తన ప్రాణముడు ప్రియమైనదిగా మరియా ఎంచుకోలేదు. తన ప్రాణమును ఆమె వదలడానికి ఇష్టపడింది. తన ప్రాణము దేవుడు నీకు ఇచ్చినటువంటి పని కొరకు, దేవుడు నాకే పని ఇచ్చాడు, పరిచయం ఇచ్చాడు. ఆ పనిలో, ఆ పరిచయలో నా ప్రాణం ఏమైనా ఖర్చు అవుతుంది. దేవుడిచ్చిన పనిలో నా ప్రాణం ఏమైనా ఖర్చు అవుతుంది. నా ప్రాణమా తినుము,
పనిచ్చినాడు. ఇక తింటా ఉందా ఈ ప్రాణం? తినడానికి తాగడానికి ఈ ప్రాణం ఆరాటపడుతుందా? మరి ఈ ప్రాణం దేవుని పనికి ఏమైనా ఆరాటపడుతుందా? దేవుని పనికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఎస్తేరు గ్రంథంలో చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఆమె ఒక తీర్మానం, ఎస్తేరు గ్రంథంలో ఆమె ఒక తీర్మానం చేస్తూ ఉంది. 4వ అధ్యాయం, ఎస్తేరు 4వ అధ్యాయంలో ఆమె తీర్మానము, ఆమెకు ఒక పని దేవుడు అప్పగించాడు. ఇశ్రాయేలీలందరినీ కూడా మరి ఆమె కాపాడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఆ సందర్భంలో ఆమె ఏం చేయవలసి వచ్చిందంటే 4వ అధ్యాయము 17వ వచనం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం, 16వ వచనం, 16వ వచనం. నీవు పోయి శూషన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉండుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను. నేను రాజు నద్దకు ప్రవేశించుదును. నేను నేను చచ్చినా పర్వాలేదు, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఎందుకంత పని చేయవలసి వచ్చిందంటే ఈ ఎస్తేరు పినతండ్రి బాబాయ్ మొర్దుకై అనేటువంటి ఆయన ఆ రాజు అహశ్వరోషు అనేటువంటి ఆ రాజు దగ్గర ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ ప్రధానమంత్రికి రాజు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహశ్వరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడు నగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాల్లోని హామానునకు నమస్కరించురి. రాజాజ్ఞ ప్రకారము ప్రధానమంత్రి అయినటువంటి హామానుకు అందరూ మోకాల్లోని నమస్కారం చేయాలి. అందరూ మోకాల్లోని నమస్కారం చేయాలి. కానీ యూదుడైనటువంటి మొర్దుకై అనగా ఎస్తేరు బాబాయ్ నమస్కారం చేయాలి. అందరూ నమస్కారం చేశారు, ఎందుకంటే రాజాలు. కానీ ఈ ఎస్తేరు బాబాయి మొర్దుకై ప్రధానమంత్రికి మోకాళ్ళ మీద ఉండి నమస్కారం. ప్రధానమంత్రి మనస్సు గాయమైంది. అని అందరూ చేస్తాడు, ఈ యూదులేందిరా నాకు నమస్కారం పెట్టడం లేదని, ఈయనొక్కడిని చంపితే బాగుండదు, మొత్తం యూదులందరినీ చంపాలి అని ఉత్తరం రెడీ చేశాడు. ఫలానా రోజు ఆ అహశ్వరోషు దేశంలో ఉన్న యూదులందరినీ చంపడాలి, ఇది ఆజ్ఞ జారీ అయిపోయింది. రోజు దగ్గర పడుతుంది. బాబాయ్ ఈ విషయం కోటలో ఉన్నటువంటి ఎస్తేరుకు కబురు చేశాడు. ఇదిగో ఒకరోజు యూదులందరినీ చంపబోతున్నారు, నీకు తెలుసో తెలియదో అని ఆమె దగ్గరికి వర్తమానం పంపినప్పుడు ఆమె ఏం చేసిందంటే 3 రోజులు ఉపవాసము, నేను నా చెలికత్తెలతో ఏం చేస్తాను, ఉపవాసం ఉంటాను. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు చేతిలో దండం ఉంటుంది, ఎస్ఐ చేతిలో లాఠీలాగా రాజు చేతిలో దండం ఉంటుంది. ఎస్తేరు కాదు, ఎవరు వెళ్ళినా రాజు ఆ దండము ఆమె తల మీద, ఆ వ్యక్తి తల మీద ఉంచితే వాళ్ళు బతికినట్టు, ఉంచలేదనుకోండి వాళ్ళు చచ్చినట్లే. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళగలిగే అవకాశం, రాజు పిలిస్తేనే ఈమె వెళ్ళాలి, కానీ తన సొంతంగా వెళ్ళదు. ఒకవేళ వెళితే ప్రాణమే పోతుంది. కాబట్టి ఎస్తేరు అన్నది 3 రోజులు మీరు ఉపవాసం ఉండండి, నేను ఉపవాసం ఉంటాను. నేను నశించను, నా ప్రాణం పోయినా పర్వాలేదు. 3వ రోజు నేను రాజు దగ్గరికి
నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? రాజు దగ్గరికి. ఎస్తేరుకు దేవుడిచ్చిన పరిచర్య ఏమిటంటే యూదులను కాపాడాలి. దేవుడి పిల్లల్ని ఏం చేయాలి? ఆ పరిచర్య కొరకు ఆమె ప్రాణాన్ని పెట్టుబడి పెట్టి రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు ఆమెను చూడగానే దండము చాపాడు. రాణి, ఎందుకు ఇలా వచ్చావు అని అడిగాడు. అయ్యా, మీరు ఒకరోజు నా దగ్గర భోజనానికి రావాలి. అట్లా వచ్చిన రాజుతో విషయం చెప్పింది. యూదులందరి ప్రాణాలను ఏం చేసింది? తన ప్రాణాన్ని పెట్టుబడిగా మరియా తన ప్రాణాన్ని దేవుడిచ్చిన పని కొరకు మరియా తన ప్రాణాన్ని ఏం చేసింది? పెట్టుబడిగా. ఎస్తేరు తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టారు. నేను రాలేను కదా, మీరందరూ ఎట్లా చేస్తే ఏమిటి? నీకు తెలవదా బాబాయ్? నీకు తెలవదా? రాజు పిలవకుండా నేను రాజు యొక్క ఇంటిలోనికి, రాజు ఉన్న స్థలంలోనికి నేను వెళ్ళకూడదని అని అనలేదు. ఈ ప్రాణము దేవునిది. దేవుడు విమోచించినటువంటి ప్రాణం దేవుని ప్రజల లేక దేవుని పని కొరకు నేను పెట్టుబడిగా పెట్టాను. కాబట్టి ప్రాణంతో నేనేం చేయగలను? ప్రాణంతో నేనేం చేయగలను అంటే ఇన్ని పనులు నేను చేస్తాను. ఎందుకు అంటే ఆ ప్రాణము దేవుడు తన ప్రాణం ఇచ్చి, తన ప్రాణం పెట్టి విమోచించాడు. కాబట్టి దేవునిచ్చే విమోచింపబడిన ఈ ప్రాణముతో నేను ఇన్ని పనులు చేస్తాను. ఏం చేస్తాను అంటే దేవుని సేవకుని ప్రాణాన్ని కాపాడుతాను. ఏం చేస్తాను అంటే దేవుని వాక్యమును నెరవేర్చడానికి ఈ ప్రాణాన్ని ఖర్చు చేస్తాను. ఏం చేస్తాను? దేవుడు అప్పగించిన పని, ఆ పనిని నెరవేర్చడానికి ప్రాణాన్ని పెట్టుబడిగా పెడతాను. కాబట్టి మరియా తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టింది. మరి ఎస్తేరు తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టి ఆ పరిచర్యను ముగించిన వారిలో ఉన్నారు. పౌలు కూడా తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టి, అనగా రోమ్ అనేటువంటి పట్టణంలో ఈ సువార్త సేవ చేస్తూ ఉండగా పౌలు తలను ఏం చేసినారు? ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టాడు. చివరి వరకు తన ప్రాణం పెట్టి పని, దేవుడు అప్పగించిన పనిని ఆయన ఏం చేసినట్టు ముగించినారు. కనుక అకులాప్యస్కి వెళ్ళారు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించింది. కాబట్టి ఏమేమి ఇచ్చాము? దేవునికి ఇవ్వకుండా దేన్ని ఇంకా మన దగ్గర పెట్టుకున్నాం. అంటే అకులాప్యస్కి వెళ్ళా అన్నీ ఇచ్చారు, చివరికి ప్రాణాలు కూడా. ఆ ప్రాణం నాది, దేవుడు విమోచించిన ప్రాణం. కాబట్టి ఆ ప్రాణంని దేవుని పని కొరకు నేను ఖర్చు చేయాల్సిందే అని వారు ఆ విధంగా తీర్మానం చేసుకున్నారు. అట్టి మనస్సు మనకు కూడా దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన. దేవుని నమ్మిన మనం దేవుని పని కొరకు, సువార్త కొరకు సమయాన్ని ఖర్చు చేస్తాము, మన బలాన్ని ఖర్చు చేస్తాము, మన నోటిని సువార్త చెప్పడానికి ఖర్చు చేస్తాం, మన డబ్బును కూడా ఖర్చు చేస్తాం. అయితే ప్రాణం సంగతి ఏమిటి? నీ ప్రాణం కూడా దేవుడు విమోచించినదే కదా. మరి దాన్ని దేవుని పని కొరకు ఎలా నేను ఖర్చు చేస్తున్నామని ఒకవేళ అడిగితే, మరి దేవుని యొక్క వాక్యంలో ఇలాగనే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన ప్రాణ విమోచన ధనము అది బహు గొప్పది. అది అట్లుండవలసిందే. అది తీరని అప్పు. ఆ విధంగా మన ప్రాణం కొరకు యేసు తన ప్రాణాన్ని పణంగా పెట్టి మన ప్రాణానికి
విడుదలను దయచేసినాడు కనుక అట్టి ప్రాణము మరి దేవుని పరిచర్యలో ఖర్చు అవుతుందా అంటే వారి ప్రాణాన్ని ఖర్చు చేసిన వారు బైబిల్లో ఉన్నారు. మరి మన ప్రాణం ఖర్చు చేయటానికి ప్రభువా నీ పరిచర్యలో నా ప్రాణం కూడా ఖర్చు అవ్వాలి. దాన్ని పెట్టుబడిగా నా ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టే ఆ సాహసం, ఆ తీర్మానం దేవా నాకు దయచేయి. ఇంతవరకు చాలా ఖర్చు చేశాను నీ సేవ కొరకు, కానీ ప్రాణమును ఖర్చు చేసినట్లుగా నాకు అనిపించలేదు. మరి అలాంటి అవకాశం వస్తే నా ప్రాణాన్ని నీ సేవకు ఖర్చు చేసే విశ్వాసిగా నన్ను మార్చుము అని మనం ప్రార్థన చేసుకున్నాం. సేవకుని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఖర్చు చేయొచ్చు అని నీ వాక్యంలో నేర్పించినావు. దేవుని వాక్యము నెరవేర్చడానికి ప్రాణాన్ని ఖర్చు పెట్టాలి అని కూడా నీ వాక్యంలో నేర్పించినావు. నీవు నాకు ఒక పని అప్పగించినావు. ఆ పనిని నెరవేర్చడానికి ప్రాణాన్ని ఖర్చు పెట్టాలని కూడా నీ వాక్యంలో నేర్పించినావు. మరి అలాగున మా ప్రాణం ఖర్చు చేసే తెగింపు అకులా ప్రిస్కిల్లకు వచ్చింది. నాకు కూడా దయచేయమని ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తుతి చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నేను గడిచిన కాలం అంతా కూడా తండ్రి నీ కృపాక్షేమములతో ప్రభా మమ్మల్ని అందరినీ కాపాడినావు. దేవానైనా ప్రత్యేకించుకున్నావు, నీ సంఘంలో చేర్చుకున్నావు. దేవానైనా నీ పరిశుద్ధుల గుంపులో పరలోకములో ఉన్నటువంటి జీవ గ్రంథములో నేను మా పేర్లు రాసి పెట్టుకున్నావు. తండ్రి దగ్గర దూతల ఎదురుగా మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని ఒప్పుకునే ఆ గొప్ప స్థితి మాకు కల్పించినావు. అయితే దేవానైనా అదంతా కొంత అర్థము చేసుకున్న వారముగా దేవానైనా నీ ద్వారా విమోచింపబడినటువంటి మేము దేవా సేవ కొరకు, సువార్త కొరకు, సంఘము కొరకు, పరిచర్య కొరకు ప్రభా చాలా ఖర్చులు చేశాము. చాలా విధాలుగా మేము ఖర్చు అయినాం. కానీ ప్రాణము కూడా ఖర్చు చేయాలని మీ వాక్యంలో మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వారు దేవా నేను వారి ప్రాణములను పరిచర్యలో ఖర్చు చేయటానికి ఇష్టపడ్డాను. నిజమే, మేము ఇంతవరకు ఆలోచన లేకుండానే కాలం గడిచిపోయింది. మేము ఖర్చు చేస్తున్నామని అనుకుంటున్నాం. కానీ నీ చేత విమోచింపబడిన ప్రాణము నీ పరిచర్యలో వాడబడినట్లుగా ఆ ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టగలిగేటువంటి ఆలోచన దేవానైనా మాకు ఈరోజు మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఆ ప్రాణాన్ని కూడా అవసరం వచ్చినప్పుడు దేవానైనా నీ పనిలో పెట్టుబడిగా పెట్టడానికి, అది కేవలం సేవకుల ప్రాణాన్ని కాపాడడానికి మాత్రమే కాదు, నీ వాక్యాన్ని నెరవేర్చడానికి ఖర్చు పెట్టాలి అని ప్రభువానైనా మరి ప్రభువా నీవు మాకిచ్చిన పని పరిచర్యలో ప్రాణాన్ని ఖర్చు పెట్టాలి అని బైబిల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా మాకు ఉదాహరణలుగా ఉంచి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అలాగే ఖర్చు చేసి నీ దీవెన ఆశీర్వాదం పొందడానికి నీవే సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ దేవా ఇక రాత్రికాల సమయంలో తండ్రి ఇటు వాక్యమును తండ్రి అయినా వినిపించిన నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. పుడికను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభువానైనా పద్మను బట్టి నీకు స్తోత్రం, ప్రసన్నను బట్టి దేవానైనా నీకు స్తుతి చెల్లిస్తా ఉన్నాం. దేవా రకరకాల కష్టాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభువానైనా. ఇంటి విషయంలో, ఆరోగ్య విషయంలో తండ్రి, పని పాటల విషయంలో తండ్రి సహాయం చేసి నడిపించండి ప్రభువానైనా. ప్రసన్న మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువానైనా. ఎదుగుతూ ఉండగా తండ్రి నైనా మరి మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లినట్లుగా ప్రభువానైనా జ్ఞానమందు ప్రభువానైనా అభివృద్ధి చెందినట్లుగా విశ్వాసంలో ప్రభువానైనా ఇంకా ముందుకు అడుగులు వేయనట్లుగా సహాయం చేయండి ప్రభువా.
నైనా మరి పద్మ తల్లిదండ్రుల కొరకు ఎస్తేరమ్మను పోషమైన దేవనైనా అలాగనే వారితో ఉన్నటువంటి దీక్షితును కూడా మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాం. దయ చూపించండి, వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. అక్కడ వారు చేస్తున్నటువంటి పనిని దీవించండి ప్రభానికి వందనాలు. ప్రభా కుటుంబ పోషణ కొరకు వారు చేసేటువంటి ప్రతి విషయాల్లో ప్రభువాన్ని పరిగెత్తించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నారో ఆ ప్రార్థనలకు సమాధానం ఇచ్చి కాపాడండి దేవా. జ్ఞానానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువానైనా. భీమక్కను తండ్రినైనా తన పిల్లలను బట్టి నీకు స్తోత్రం. వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇద్దరు కుమారులను సర్వసత్యంలో నడిపించండి. భీమక్కకు ఉన్నటువంటి ఆ బాధ తొలగించండి ప్రభా. ఆమె ఒకవైపు, కొడుకులు ఒకవైపు ప్రభువానైనా ఈ విధంగా కుటుంబములోనే రెండు భాగాలు ఉండొద్దు అని భీమక్క కన్నీళ్లు గాడుస్తాం కనుక దేవనైనా ఆమె కన్నీటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు లోకంలో సాతానులో ప్రభువానైనా ఇరుక్కొని పోకముందే దేవనైనా వారిని సరిచేయండి. బిడ్డలు చేసే రెక్కల కష్టాన్ని దీవించండి ప్రభువానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా భీమకు మంచి ఆరోగ్యం దయచండి. జ్వరం నుండి, బలహీనతల నుండి విడుదల దయచండి ప్రభా. లక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాలిగాయంతో అవస్థ పడతా ఉంది దేవానైనా. అవమానాల మధ్య దేవానైనా బిడ్డ ప్రభా సతమతమైపోతూ ఉంది తండ్రి. నైనా నీకు వందనాలు దేవానైనా. చిన్నలతో పెద్దలతో ప్రభువానైనా అనేక మాటలు పడుతూ దేవాని కొరకు నమ్మకంగా అనేకుల కొరకు సంఘము కొరకు ప్రభువానైనా కన్నీళ్లతో చేసే ప్రార్థన పని నువ్వు ఆమెకు అప్పగించిన దేవానైనా ఆ పనిలో ఆమె చేస్తూ ఉండగా తనైనా దీవించి ఆశీర్వదించండి. తన కొడుకు కోడలు రక్షింపబడాలని ఆమె ఎంతో అవస్థ పడుతూ ఉంది, కానీ మా చేతుల్లో లేదు దేవానైనా. మా చేయి దాటిపోయిన వారు దేవానైనా ఏదైనా నీవు కార్యం చేస్తే తప్ప నేను అది జరగని పరిస్థితి దేవా కనికరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాగున ఈ వాడలో దేవానైనా ఈ ముగ్గురిని బలపరిచి నిలబెట్టుకున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభువానైనా విత్తబడిన వాక్యం వ్యర్థమైపోకుండా నీరు కట్టి ఫలింపచేయమని, కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం దయచేయమని, వచ్చే వారానికి మమ్మల్ని ప్రభువానైనా సిద్ధపరచుకోనమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన చేయన మనం కొడుకుని ఏర్పాటు చేసుకునేటువంటి కుటుంబానికి వారి పనులకు వారి యొక్క రాబడికి సమస్తమునకు వాక్యం విని తీర్మానం చేసుకునేటువంటి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్.